గెలుపు ఎక్కడ ఉంటుందంటే మన బలహీనత వాళ్ళ గెలుపు గుర్తుపెట్టు. మన బలహీనత, మన అనైక్యత. వాళ్ళని చూసి మనం ఏం ఆలోచించగలరు. రేపు పొద్దున వీళ్ళు వచ్చేస్తారంటే ఎప్పుడు వస్తారంటే నేను చెప్తున్నాను మీకు, మనలోని అనైక్యత, మనలోని అవగాహన లోపం ఉంటే వాళ్ళకి ఆ బలం ఉంటుంది. అసలు ఆ పరిస్థితి మనలో రానప్పుడు అలాంటి పరిస్థితులు ఎప్పటికీ ఉత్పన్నం కావు. స్టెబిలిటీ ఫర్ దిస్, ఒక జనరేషన్ స్టెబిలిటీ ఇవ్వాలి మన ఆంధ్రప్రదేశ్. ఎవరికి తెలిసినా తెలియకపోయినా, ఎవరికి అర్థమైనా అర్థం కాకపోయినా జగన్ గారి బలమేంటో పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలిసిందండి. జగన్ గారి బలమేంటో పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలిసింది. ఏం లే, జస్ట్ ఛాన్స్ దొరికితే చాలు ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు అని భయంతోనో లేదా భక్తితోనో లేదా ఏదో రకంగా ఆ పవన్ కళ్యాణ్ గారు అయితే కనుక అది కనిపెట్టారు అని అయితే చెప్పాలా. ఏం చెప్తానంటే కనుక జగన్ గారు ఊసెత్తితో చాలు మనం ఖచ్చితంగా కలిసే ఉండాలి, మనం విడిపోకూడదు, మనం ఎట్టి పరిస్థితుల్లో మనం విడిపోయామో అని అంటే చాలు. అసలు అక్కడ ఒక రకమైనటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేయాలి. అక్కడ మనం విడిపోయామో ఇంకేం లేదు, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు అని పదే 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 మనం కలిసి ఉండాలి, కలిసి ఉండాలి, కలిసి ఉండాలి. జన సైనికులు కొట్టనే కలిసి ఉండాలి, జన సైనికులు తిట్టనే కలిసి ఉండాలి, టీడీపీ వాళ్ళు ఎక్కి తొక్కేని కలిసి ఉండాలి. అంతేకాదు ఇంకోటి ఏంటంటే ఏదైనా సరే కూటమికి అలయన్స్ విడిపోయేటట్టుగా, కూటమికి ఏదైనా అభద్రతా భావం కలిగేటట్టుగా మాట్లాడితే చాలు పార్టీలోంచైనా గెంటేస్తాను, అవసరమైతే మా పార్టీలోంచైనా అవతలకి గెంటేస్తాను, వెళ్ళిపోమంటాను అంతే. ఎందుకని కూటమి ఏదైతే మా బంధం ఉందో ఆ బంధానికి విఘాతం కలిగించే మాటలు ఎవరు మాట్లాడినా సరే. రీసెంట్గా ఒక ఆయన బయటకు వెళ్ళిపోయాడు, అంటే బయటకు ఆయనంతటా ఆయన వెళ్ళిపోలేదు, పంపించేశారని కొంతమంది అంటారు, వెళ్ళిపోయారని కొంతమంది అంటారు. కాబట్టి బొలిశెట్టి సత్యనారాయణ గారు అనుకుంటా ఆయన బయటకు వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే ఆయన ప్రశ్నిస్తున్నాడు, ప్రశ్నించే చాలు గెంటేస్తాను బయటికి అనే పరిస్థితులు జనసేనలు ఇప్పుడు బాగా ఎక్కువైపోయాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన కొన్ని మాటలు ఉన్నాయి, ఒక్కసారి అవి విందాం. నేను వీడియో పెడతాను, ముందైతే వినండి అసలు ఆయన ఏం మాట్లాడారు. వాళ్ళని చూసి మనం ఏం ఆలోచించగలరు. రేపు పొద్దున వచ్చేస్తారంటే ఎప్పుడు వస్తారంటే నేను చెప్తున్నాను, మనలోని అనైక్యత, మనలోని అవగాహన లోపం ఉంటే వాళ్ళకి ఆ బలం ఉంటుంది. అసలు అర్థమైంది మీకు? జగన్ గారు ఎప్పుడు గెలుస్తారో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పేస్తారు. ఎప్పుడు అంటే మన ఇద్దరం జాయింట్గా ఉన్నాం, విడిపోతే కనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని అంటారు. వైసీపీ వాళ్ళు ఇప్పుడు కొత్త మాట మాట్లాడతారు ఏంటంటే కనుక మీరు జాయింట్ కాదు కదా, 3 పార్టీలు కాదు కదా, 30 పార్టీలు వచ్చినా సరే ఈసారి గెలిచేది మేమే అని వైసీపీ నాయకులు మాట్లాడతారు. ఏం చెప్తున్నారంటే చేతులెత్తి దండం పెడతా, దయచేసి మనం మాత్రం విడిపోవద్దు. ఒక మొక్కలో మీరు ఏమైనా చెప్పండి, మీరు ఏమైనా చేయమనండి, నేను ఏదైనా చేయడానికి సిద్ధం, మనం మాత్రం కలిసే ఉండాలి. మీ దండం పెడుతున్నాను, మనం మాత్రం కలిసే ఉండాలి. కలిసి ఉంటేనే మనం ఉండగలం. విడిపోతే నేను ముఖ్యమంత్రి, నేను ఎమ్మెల్యేని కాలేను, మీరు ముఖ్యమంత్రి కాలేరు. ఇదైతే కనుక స్ట్రైట్గా అంటే అది అర్థం వచ్చేటట్టు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు, కాదంటారా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి బలమేంటో తెలుసు ఆయనకి. ఎందుకని మనం 3 పార్టీలుగా కలిసి ఉంటే మనం గెలవగలిగాం, అది కూడా అతి కష్టం మీద గెలవగలిగాం. మనం గెలిచామురా అంటే కనుక ముగ్గురు కలిసి ఉండడం బట్టే, లేకపోతే మన వల్ల గడ్డి పరకవ్వదు. 3 పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే మన వల్ల అసలు అవ్వదు. జగన్మోహన్ రెడ్డి గారు భయంకరంగా మెజార్టీతో గెలిచేస్తాడు. కాబట్టి ఆయన బలం ఏంటంటే అంటే ఆయన బలం నాకు తెలుసు. కాబట్టి మన బలహీనత ఏంటో మనం గుర్తించాలి, మనం కలిసే ఉండాలి అనేది కనుక ఆయన మన మామూలుగా అంటే శిష్యులకు బోధించినట్టుగా బోధిస్తున్నాడు ఆయన ప్రతిసారి, ప్రతి మీటింగ్లో, అసెంబ్లీలో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడ చెప్పినా ఒకటే మంత్రం, తారక మంత్రం. ఏంటి ఆ మంత్రం అంటే కనుక కలిసి ఉండాలి. మనం కలిసి ఉంటేనే మనం జగన్ ఎదుర్కోగలం, లేకపోతే మన వల్ల గడ్డిపరకవదు అనేది ఆయన క్లియర్ కట్గా చాలా అసలు విడమర్చి మరీ చెప్తున్నాడు. మరి చాలామందికి అర్థమై ఉంటుంది. ఒకసారి నా వీడియో కూడా పెడతాను, ఒకసారి మీరు చూడండి. అది జగన్ గారు పుట్టించిన భయమా, లేకపోతే గెలుపు అనే దాని మీద వాళ్ళకి కలుగుతున్న అపనమ్మకమా, మనం గెలుస్తామా లేదా అనే ఒక డౌటా ఏంటని అర్థం కాదు. ఒకసారి మీరేదైనా ఫస్ట్ అయితే లైక్ చేయండి, మీ అభిప్రాయం తెలియజేయండి. ఇప్పుడు ఒకసారి ఆ వీడియో పెడతాను, చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. గెలుపు ఎక్కడ ఉంటుందంటే మన బలహీనత వాళ్ళ గెలుపు గుర్తుపెట్టు. మన బలహీనత, మన అనైక్యత. వాళ్ళని చూసి మనం ఏం ఆలోచించగలరు. రేపు పొద్దున వచ్చేస్తారంటే ఎప్పుడు వస్తారంటే నేను చెప్తున్నాను, మనలోని అనైక్యత, మనలోని అవగాహన లోపం ఉంటే వాళ్ళకి ఆ బలం ఉంటుంది. అసలు ఆ పరిస్థితి మనలో రానప్పుడు అలాంటి పరిస్థితులు ఎప్పటికీ ఉత్పన్నం కావు. స్టెబిలిటీ ఫర్ దిస్, ఒక జనరేషన్ స్టెబిలిటీ ఇవ్వాలి మన ఆంధ్రప్రదేశ్. గెలుపు ఎక్కడ ఉంటుందంటే మన బలహీనత వాళ్ళ గెలుపు గుర్తుపెట్టు. మన బలహీనత, మన అనైక్యత. వాళ్ళని చూసి
మనం ఏం ఆలోచించగలరు, రేపు పొద్దున వీళ్ళు వచ్చేస్తారంటే ఎప్పుడు వస్తారంటే నేను చెప్తున్నాను మీకు, మనలోని అనైక్యత, మనలోని అవగాహన లోపం ఉంటే వాళ్ళకి ఆ బలం ఉంటుంది. అసలు ఆ పరిస్థితి మనలో రానప్పుడు అలాంటి పరిస్థితులు ఎప్పటికీ ఉత్పన్నం కావు. స్టెబిలిటీ ఫర్ దిస్, ఒక జనరేషన్ స్టెబిలిటీ ఇవ్వాలి మన ఆంధ్రప్రదేశ్.